హైదరాబాద్ నాంపల్లిలోని శాంతినగర్ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో 4 ఏళ్ల బాలుడు ఇరుక్కున్నాడు. లిఫ్ట్లో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు. సమయానికి డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. లిఫ్ట్ గ్రిల్స్ విరగ్గొట్టి లిఫ్ట్లో ఉన్న బాలుడిని ఆక్సిజన్ అందించారు. అనంతరం లిఫ్ట్ గోడను పగలగొట్టి బాలుడిని బయటకు తీశారు డీఆర్ఎఫ్ సిబ్బంది. వెంటనే బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య, పిల్లవాడికి సంబంధించినటువంటి మేనత్త వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇమీడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ 108 వాళ్ళకు ప్లస్ నీలోఫర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరినీ పిలిపించడం జరిగింది. పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు మధ్యలో పిల్లోడు ఇరుక్కపోయి ఉన్నాడు. లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుక్కపోయి ఉన్నాడు. లోపల ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు, చూడాలి. ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్తో కూడినటువంటి చాలా వెయిట్. ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది. అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లస్ పిల్లోడు ఇరుక్కపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది. ఇంకా